37 37th క్వశ్చన్ చూడండి. ఏంటిది ఇది? సో నూలుకండ. వాట్ ఈజ్ నూలుకండ? నూలుకండ అంటే ఏంటిది? ద థ్రెడ్ యూజ్డ్ ఫర్ నెట్ రిపేరింగ్. నెట్ రిపేరింగ్ కోసం ఉపయోగించే ఏదైతే నూలు ఉంటుందో ఆ నూలు యొక్క కండను, దారం యొక్క కండను ఏమనడం జరుగుతుంది? నూలుకండ అంటారు. నూలు కండ అంటాం. 38 క్వశ్చన్ చూడండి. వాట్ డస్ the flattened stick in the fisherman's toolkit determine? సో ఏమవుతా మత్స్యకారుల టూల్ కిట్లో ఉండే పల్చటి కర్ర ముక్క దేనికి ఉపయోగపడుతుంది? పల్చని కర్ర ముక్క దేనికి ఉపయోగపడుతుంది? ద సైజ్ ఆఫ్ ద నెట్ రింగ్స్. వల కన్నుల పరిమాణాన్ని నిర్ణయించడం కోసము, సరిగ్గా కొలవడం కోసము ఈ ఫ్లాటెండ్ మనకు స్టిక్ అనేది ఉపయోగపడము జరుగుతుంది. 39 వై ఈజ్ ఫిషింగ్ కన్సిడర్డ్ ఏ రిస్కీ ఆక్యుపేషన్ ఇన్ ద చాప్టర్? సో ఎందుకు ఇది రిస్కీ ఆపరేషన్? బికాస్ మెకనైజ్డ్ బోట్స్ గో ఫార్ అవుట్ టు సీ. దెర్ ఈజ్ లిటిల్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఆర్ ఫస్ట్ ఎయిడ్ అండ్ డ్రావింగ్ ఆర్ ఎమర్జెన్సీస్ ఆర్ పాసిబుల్. సో ఏమవుతుంది? లోతైన సముద్రాల్లోనికి వెళ్ళినారు కాబట్టి అక్కడ సరిపడా ప్రాణరక్షక పరికరాలు, సో సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకపోవడము, సుడిగాళ్ళు వచ్చినప్పుడు మునిగిపోయే ప్రమాదము ఉంటుంది. కాబట్టి ఇది రిస్కీ ఆక్యుపేషన్గా చెప్పడం జరుగుతుంది.